ఫోన్ ట్యాపింగ్కు 650 మంది మా కాంగ్రెస్ పార్టీ నాయకులై ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఎవరు? కేసీఆర్ ముఖ్యమంత్రి, కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు గారు అనేటోడు ఫోన్ ట్యాపింగ్ చేశాడు. ఆల్ పార్టీస్ నాయకులై కూడా చేయడం జరిగింది. సినిమా ఇండస్ట్రీ వాళ్ళై, సినిమా హీరోలై, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళై, పెట్టుబడిదారులై, కాంట్రాక్ట్లై, బిజినెస్ వాళ్ళై, జ్యువెలర్ వాళ్ళై, మొత్తం బిల్డర్లై, రాష్ట్రంలో ఉన్నటువంటి బడాబాబులు అందరికీ కూడా ఫోన్ ట్యాపింగ్ చేశాడు కేసీఆర్, కేటీఆర్. ఇట్లా ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు మాట్లాడుకున్న మాటలను విని 100 కోట్ల రూపాయలు జ్యువెలర్ దగ్గర, బంగారు షాపుల దగ్గర, కాంట్రాక్ట్ల దగ్గర, బిజినెస్ వాళ్ళ దగ్గర, సినిమా ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర, ఇంతమంది దగ్గర బ్లాక్మెయిల్ చేసి 100 కోట్లు కేటీఆర్ గారు వసూలు చేశాడు. అదేవిధంగా ఇయ్యలో రాష్ట్రంలో ఉన్నటువంటి వాస్తవానికి వీళ్ళందరినీ ఏమని పెట్టాడు ప్రభాకర్ రావు అనేటోడు, కేసీఆర్, కేటీఆర్ అనేటోడు ఏం అంటే ఏ నిబంధనల ప్రకారం ఫోన్ ట్యాపింగ్ చేశారు అంటే ఏం చెప్పారు? మావోయిస్టులు అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ మావోయిస్టులు, ఆల్ పార్టీస్ నాయకులందరూ మావోయిస్టులు అనే పేరు పెట్టి, అదేవిధంగా పెట్టుబడిదారులు, బిజినెస్ వాళ్ళు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా వీళ్ళందరికీ కూడా మావోయిస్టు పార్టీ వాళ్లకు సానుభూతి పరులు అని చెప్పి ఆ మావోయిస్టు పార్టీ పేరు మీద వీళ్ళందరినీ కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిండు. ఎవరు? కేసీఆర్, కేటీఆర్ చేపించాడు. అంటే ఎంతమంది ఆత్మగౌరవాన్ని దెబ్బేశాడు, ఎంతమంది హక్కులను రాశాడు, భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించాడు, చట్టాలను ఉల్లంఘించాడు, భారత రాజ్యాంగం మీద గౌరవం లేకుండా చట్టాలను ఉల్లంఘించి ఇగో ఇన్ని కార్యక్రమాలు, ఇన్ని అవినీతి పనులు చేయడం జరిగింది కేసీఆర్, కేటీఆర్ అంటాడు. రెండవది. మూడవది, ఇయ్యాలో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఖజానాను ఖాళీ చేశారు, ప్రభుత్వ సొమ్మును దోశారు, ప్రజల సొమ్మును దోశారు. 3 లక్షల కోట్లు కేసీఆర్, కేటీఆర్ కుటుంబం దోసుకున్నది. రెండవది, అరే కేటీఆర్, ఇవన్నిటినీ ప్రభుత్వము విచారణ చేస్తున్నది, చట్టాలు విచారణ చేస్తున్నది. ఆ చట్టం విచారణ చేసిన తర్వాత ఏది నిజమవుతుందో ఏది అబద్ధమవుతుందో తేలుతుంది కదా, ఎందుకు తొందరపడుతున్నావు? మా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు, అరే లుచ్చానా కొడుక, నువ్వు చదువుకున్నానని చెప్పావు, ఇక్కడ చదువుకున్నావు, అమెరికాలో నౌకరీ చేసిందని చెప్తున్నావు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.